శ్రీ రుద్రరాజు ఫౌండేషన్ తనకు గోదావరి మాత అవార్డును ప్రకటించడం తన పూర్వజన్మ సుకృతమని రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్, హెల్త్ అవేర్ ప్రెసిడెంట్ డాక్టర్ చెప్పుడు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గడపవరంలో రుద్రరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ రాజు చంద్రావతి దంపతుల జయంతోత్సవ సభ ఆర్యవైశ్య వర్తక సంఘం భవనం నందు ఆర్వీఎస్ రాజు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పశ్చిమ గోదావరి జిల్లా సహృదయ మండలి ప్రధాన కార్యదర్శి ఇందుకూరి బాలభాస్కర్ వెంకట వరప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ కళలు, సాహిత్య, వైద్య మొదలైన రంగాలలో విశేష ప్రతిభ కనపరిచిన వారిని ప్రేమాభిమానములతో గోదావరి మాత అవార్డు పురస్కారాన్ని అందించడం చాలా ఆనందంగా ఉందని, గత 27 సంవత్సరాల నుంచి ఈ అవార్డు ప్రధాన కార్యక్రమాలు ప్రస్తుతం వారి తల్లిదండ్రుల 95వ జయంతి సందర్భంగా ఇవ్వడం గర్వకారణమని తెలియజేశారు. కాకినాడ నుండి పేదల వైద్యుడిగా, అందరివాడిగా, సాంఘికంగా, సేవారంగంగా, వైద్య రంగంలోనూ ఉచిత వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు సేవ చేస్తున్న డాక్టర్ చెప్పుడు వెంకటేశ్వరరావును గోదావరి మాత అవార్డుతో సత్కరించడం జరిగిందని అన్నారు. అవార్డు గ్రహీత డాక్టర్ చెప్పుడు మాట్లాడుతూ, ఇంత దూరం నన్ను పిలిచి ఇంతమంది మేధావులతో నాకు పరిచయం కావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, నన్ను కన్న తల్లిదండ్రులకు అంజలి ఘటిస్తూ ఆర్వీఎస్ రాజు గారి సతీమణికి కృతజ్ఞతాభివందనం తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో రాజమండ్రి నుంచి లెక్చరర్ రామాదేవి, చిత్రలేఖన రంగం నుంచి తణుకు శాస్త్రి, సాహస రంగం నుంచి శ్రీనివాస్ వర్మ అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత కానూరు బద్రీనాథ్, గడపవరం ప్రముఖులు, ఆర్యవైశ్య వర్తక సంఘ సభ్యులు, అలయన్స్ డిస్ట్రిక్ట్ 106 గవర్నర్ వనం శ్రీనివాసరావు, బీసీఎంప్లస్ తూర్పుగోదావరి అధ్యక్షులు శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి పెద్దలందరి మధ్యలో ఈ సన్మానాన్ని స్వీకరించే మహాభాగ్యాన్ని నాకు కలిగించేటువంటి ఈ గణపవరం ఎంతో చారిత్రాత్మకమైన నగరం ఇది. ఈ నగరంలో మీ అందరిలో నేను ఇలా సన్మానించబడడం అనేది పూర్వజన్మ సుకృతం. అలాగే నా తల్లిదండ్రులు చేసిన పుణ్యం మీ అందరినీ నేను ఇలా కలవడం జరిగింది. అయితే ఈ సన్మానం మీద మరింత బాధ్యతగా వ్యవహరించి ఇంకా ఎక్కువ సేవలు చేస్తూ రాజుగారికి స్ఫూర్తిగా మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఇంకా అందుబాటులో ఉండాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ధన్యవాదాలు.